సివిఆర్ మీటియర్. వావ్, డుకాటి స్క్రాంబ్లర్. వావ్, అదిగో ఒకటి చూడు, సర్ప్రైజ్ ఎంత బాగుంది. ఇప్పటి వరకు అయితే ఎనర్జీ బాగానే ఉంది. ఆ దుమ్ము ధూళి తర్వాత మట్టి ఏవేవో పంటలో పడుతుంది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీను వీల్ వరల్డ్ ట్రావెలింగ్ అండ్ మోటోలాగింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ట్రావెల్ చేయబోతున్నాం. సో మొన్న అయితే మీరు చూస్తుంటారు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు 2 పార్ట్స్ కింద చేశాను. ఎందుకంటే మధ్యలో ఏలూరులో ఆగేసి ఆ ఏలూరు నుంచి మళ్ళీ విజయవాడ మీదుగా హైదరాబాద్ అయితే వచ్చాం. ఈ రోజు ఏంటంటే కంటిన్యూస్ 600 కిలోమీటర్స్ ఈ రోజు 1 డే లో ట్రావెల్ చేయబోతున్నాను నా స్కూటీ మీద. ఏప్రిల్ 160. ఈ రోజు ఈ 600 కిలోమీటర్స్ నా స్కూటీ మీద ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో గాయ్స్. నా లగేజ్ అంతా మళ్ళీ ఫ్రంటే పెట్టాను. ఏంటంటే వెనకాల కడదాం అనుకున్నాను కానీ మళ్ళీ పెట్రోల్ కొట్టించాలి. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే మళ్ళీ ఒక 150-180 కిలోమీటర్స్ వరకు ఆగం కదా. అంటే మళ్ళీ వెనకాల డిక్కి తీయక్కర్లేదు పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి. సో అందుకే ఫ్రంటే ఉంచాను. ఇప్పుడు పెట్రోల్ ఫిల్ చేసుకొని వెనకాల లగేజ్ కట్టేసుకుంటా. సో నాకు ఫ్రంట్ కొంచెం ప్లేస్ దొరుకుతుంది. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. సింగపూర్ నవాబ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు విప్రో సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తున్నా. మొత్తానికి మా ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యాను. చాలాసేపు వెయిట్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. వీరే సో మీట్ అయిపోయాం. ఈజ్ అశోక్ అండ్ డ్రైవ్ చేస్తుంది అజయ్ మా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. అశోక్ తన ఫ్రెండ్. అచ్చే ఆడ నా పేరు సరిగ్గా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అయిపోయింది. బ్యాగ్ జారిపోతుంది. సో ఫస్ట్ స్టాప్ మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. సో ఇలాగైతే సెట్ చేసాం మొత్తం. ఇందాకైతే మొత్తం జారిపోతుంది. ఇక్కడ సంచి ఏదో పెద్ద టూరింగ్ బండ్ లాగా ఉంది. మెహదీపట్నం వైపు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మెహదీపట్నం వైపు వెళ్ళి అలా ఎల్బీ నగర్. నాకు రూట్ సరిగ్గా ఎగ్జాక్ట్ గా తెలియదు. మా వాళ్ళు ఉన్నారు కదా, ఫాలో అయిపోతాను. సో కోటి ఏరియాలోకి వచ్చాం. హైదరాబాద్ కోటి అంటే మరి చాలా ఫేమస్. కోటిలో ఇంకేదైనా దొరుకుతుంది అని అంటారు. మరి ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మా మామయ్యతో ఒకసారి వచ్చి మొబైల్ రిలేటెడ్ ఏదో కొనుక్కొని వెళ్ళాము. అండ్ నేను కూడా నా సైకిల్ పార్ట్ ఒకటి కావాలి అంటే కోటిలో దొరికితే ట్రై చేయండి అని అన్నారు. నాకు ఈసారి టైం దొరకలేదు. కొంచెం ఎంజీబీఎస్ ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాం. ఎల్బీ నగర్ కి లెఫ్ట్. సో మలక్పేట్ వచ్చాం. రైడ్ అంటే మాత్రం కొంచెం హ్యాపీగా ఉంటది. ఒకవేళ హైదరాబాద్ కి బండి మీద వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటి ఎప్పుడు వెళ్తానా అని ఉంటది. ఎందుకంటే మళ్ళీ తిరిగి రైడ్ చేసుకుని వెళ్తానని. ఎందుకో బాగుంటది. రైడ్ చేసుకొని వెళ్తామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఈ బండి మీద కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈసారి నుంచి అయితే ఎక్కువ లగేజ్ తీసుకురాను బండి మీద వస్తే. వెనకాల కట్టుకున్నాక కొంచెం ఇబ్బందిగా. ముందు పెట్టుకుంటే కొంచెం వెనక్కి జరగడానికైనా ప్లేస్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఈ హైదరాబాద్ లో ఈ మెట్రోని పట్టుకొని అలా తిన్నగెళ్ళిపోతే చాలు అనుకుంటా. సిటీ బయటికి వెళ్ళిపోవచ్చు. దిల్సుఖ్ నగర్ ఈ పేర్లు మాత్రం భలే ఉన్నాయి. హైదరాబాద్ లో మాత్రం చైతన్యపురి. ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ లాగా ఆల్మోస్ట్ చిన్న ట్రాఫిక్ కూడా ఏర్పడే అంత పెద్ద మార్కెట్ లాగా ఉంది. ఏమో ఎగ్జాక్ట్ గా తెలియదు ఈ మార్కెట్ గురించి. చైతన్యపురి తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి. సో ఇది స్ట్రైట్ గా ఎల్బీ నగర్ తీసుకెళ్తది. ఈ ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ అయినా తీసుకెళ్లేది ఈ ఫ్లైఓవర్. ఈ వెనకాల జారిపోతుందేమో అని డౌట్. సిటీ దాటేస్తే ఇంకొకటే ప్లాన్, డైరెక్ట్ కొట్టుకెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ మేబీ ఇప్పుడు ఎంత ఫ్యూయల్ కొట్టించినాక 27 అయ్యింది. 27 ఇంకో 124 కిలోమీటర్స్ కి మళ్ళీ రీఫిల్ చేసుకుంటా విజయవాడ. ఎలా లేదన్నా ఒక 9-9:30కి వెళ్ళిపోతే బాగుంటది. మా వాళ్ళు సింగిల్ గా వచ్చుంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నామో. నా వాళ్ళు కొంచెం స్లో అయిపోతున్నారు. ఎందుకంటే నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను. కొంచెం నాకు ఈ ట్రాఫిక్ అది అలవాట్లేదు. లైక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇటు నుంచి ఎవడొస్తున్నాడు కూడా. కానీ మార్నింగ్ ఆ రోజు కన్నా ఈ రోజు చాలా తక్కువ ఉంది. చాలా అంటే చాలా. ఈ అద్దాలు ఇందాకంతా సరిగ్గా పెట్టుకోలేదు. దానివల్ల ఏమైందంటే సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు సెట్ చేసుకున్నాం.
కానీ ఇదేంటంటే నా మాటే శాసనంలో కాపుతున్నారు కొంతమంది అది కూడా లేదు, కనీసం ఆగు అని కూడా చెప్పట్లేదు, వచ్చేస్తున్నారు. అదిగో ఒకటి చూడు, సన్ రైజ్ ఎంత బాగుందో. సన్ రైజ్ ఇస్ ద మోటివేషన్, సన్ రైజ్ ఇస్ ద వేకప్. సాయంత్రం ఒక 6:30 7 కల్లా వెళ్ళిపోయేటట్లు చూసుకోవాలి. ఎవరో ఒక పెద్ద రైడర్స్ గ్రూప్ వెళ్తున్నారు. ఇది ఏమిటి? చిన్న కుర్రోడు ఇలా గ్రూప్ గా వెళ్తే చాలా బాగుంటది. సిబిఆర్ 250. ఇతను కూడా సిబిఆర్. ఇతను సిబిఆర్. వావ్, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇతను సిబిఆర్. ఇతను ఎక్స్పల్స్ 200. వావ్, సూపర్ మీటియర్ భలేగా ఉంది. ఎక్స్పల్స్ 200, సిబిఆర్ మీటియర్. వావ్, డుకాటి స్క్రాంబ్లర్. వావ్, సిబిఆర్. వావ్, ఇతను మీటియర్ అనుకుంటా, మీటియర్ 350. వావ్, హిమాలయన్ సూపర్ భయ్యా, భలేగా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇలాంటి గ్రూప్ లో పార్ట్ అయి ఉంటే బాగుంది. చాలా బాగుంది. అందరూ ఒక లైన్ లో మంచి కోఆర్డినేషన్ తో నీట్ గా మంచి డిసిప్లిన్ తో వెళ్తున్నారు. సూపర్ భయ్యా, ఒక్కసారి ఇలా ఒళ్ళు పొలకరిచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా బాగా. అన్ని చాలా వరకు సిబిఆర్లు ఉన్నాయి, ఒక 2 మీటియర్లు అనుకుంటా, 2 3 ఎక్స్పల్స్. డుకాటి స్క్రాంబ్లర్ ఉంది, రెడ్ కలర్, భలే ఉంది. సో అదనమాట ఈ రోజు నేను కూడా చాలా ఒక మంచి ఊపులో ఉన్నా. అంటే అది చూడగానే నాకు కూడా ఒక మంచి ఊపు వచ్చింది. వాళ్ళు మేబీ ఒక షార్ట్ రైడ్ వేస్తున్నారేమో. ఓకే, 8:34 అయ్యింది. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. మా ఫ్రెండ్ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కాగుదాం అన్నాడు. లెట్స్ సీ, దారిలో ఏమైనా కనిపిస్తే టిఫిన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే ఇంకా కంటిన్యూస్ గా ఒక 100 తగ్గించట్లేదు అసలు. మా వాడితో సమానంగా పరిగెట్టాలి కదా. ఈరోజు ఏంటంటే సాయంత్రం కూడా బేగ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం 100 తగ్గించట్లేదు. సో ఎకానమీ మిస్ చేస్తాను. ఈ రోజు ఇంకా మైలేజ్ చూడట్లేదు, నేను చూడను కూడా. సో ఇదిగో ఇలా అన్నమాట, 100 వెళ్ళిపోవడమే ఇంకా అలా. కానీ బండికి అయితే బ్రేక్ ఇవ్వాలి, ఎందుకంటే కంటిన్యూస్ గా ఇప్పుడు 129 అయింది కదా. ఆ కార్ అంకుల్ బాగా అంటే కొంచెం చూసుకున్నట్టు ఉన్నాడు. కరెక్ట్ మధ్యలో ఉండిపోయింది ఆ కుక్క పిల్ల. వాళ్ళ తల్లి దాటేసింది కానీ కుక్క పిల్ల కరెక్ట్ మధ్యలో ఉన్నది. నేను ఇంకా తొక్కిచ్చారేమో అనుకున్నాను పాపం. ఇదేంటి ఇంత బాగుంది, కానీ ఇది ఏ ఊరో నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. ఏ ఊరు? విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అదేదో ఉంది, అది నాకు తెలీదు. ఆడి A4. ఓ, హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్. సో హైదరాబాద్ విజయవాడ హైవేలో ఫస్ట్ టోల్ గేట్ అయ్యింది. ఇంకా సూర్యాపేటకి 10 కిలోమీటర్లు ఉందన్నాడు మా ఫ్రెండ్. సో సూర్యాపేటలో బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అంటే అక్కడ కొంచెం బ్రేక్ అనమాట. 135కే 2 పాయింట్లకు వచ్చాయట. సరేలే, ఏముందిలే. ఇంకా స్పీడ్ 400 భలే కనబడుతుంది బుజ్జిగా. వెనకాల మొత్తం ఒక 2 3 ఇంజక్షన్ పొడి చేస్తే, టీటీ ఇంజక్షన్ పొడి చేస్తే ఎలాగ ఉంటుందో అలా ఉందరో బాబు. అయినా సరే ఆపలేను. నైస్. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాం. మ్యాక్సిమం నేను ఎక్కువ తిన్నాను, ఒకవేళ తింటానో లేదో కూడా తెలీదు. టిఫిన్ చేస్తున్నప్పుడు బాగా చేసుకున్నాడు, బండి బాగా డెకరేట్ చేసుకున్నాడు. సో అలా కొంచెంసేపు మాట్లాడాం. తెలంగాణలో ఒక రైడర్స్ గ్రూప్ ఉందంట, ఫాలో చేయించారు. ఇంకా అలా కొంచెంసేపు అలా మాట్లాడుకొని ఎక్కడికి వెళ్ళారు. నీట్గా అన్ని బండి సేఫ్టీ అన్నీ పెట్టుకున్నారు. ఫాగ్ ల్యాంప్స్ మంచిగా వేయించుకున్నాడు. తర్వాత అటువైపు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది. నేను అది ఎప్పుడు చూడలే, ఎవరైనా అలా పెట్టించుకోవడం ఫస్ట్ ఎయిడ్ కిట్. అది టిఫిన్ అయితే చేయకూడదు అనుకున్నా కానీ చేశాను. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. సో ఈ మధ్యలో ఒక దగ్గర పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకొని ఎంత మైలేజ్ వచ్చిందో చూసి ఇంకా అలా మెల్లగా బయలుదేరుతాం. అరే, నెక్స్ట్ స్టాప్ విజయవాడ. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? విజయవాడ. మళ్ళీ జియో బంక్ వచ్చాం. 2 రూపాయలు తగ్గుతుందని
రప్పించేస్తున్నారు నీట్ గా. లెట్స్ గో. సో మైలేజ్ వచ్చేసి 38 వచ్చింది. సో పర్లేదు, బాగానే వచ్చిందని చెప్పొచ్చు. 90 to 100 అసలు తగ్గలేదు, కానీ బాగానే వచ్చింది అనిపించింది. 90 to 100 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ బండికి కొంచెం హయ్యర్ ఆర్పిఎం లోనే డ్రైవ్ చేశాను. మా ఫ్రెండ్ది ట్రయంఫ్ స్పీడ్ 400 వచ్చేసరికి 4000 to 6000 ఆర్పిఎం మధ్యలో డ్రైవ్ చేశాడంట. ఆ మాత్రం దానికి అది ఒక 90 to 100 పరిగెడుతుంది. చాలా బాగా పరిగెడుతుందనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దాని మైలేజ్ కూడా 35 చూపెడుతుందంట. ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఓకే, లెట్ దిస్ లారీ గో. నమస్తే భయ్య. ఏ సపోర్టే. హే, సో ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినాక దిస్ ఇస్ ఫస్ట్ టోల్ గేట్, అండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పటికి ఇది థర్డ్ వన్. అదనమాట సంగతి. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఇప్పటి వరకు అయితే ఎనర్జీ బాగానే ఉంది, జోష్ లో ఉన్నా, పాజిటివిటీ. విజయవాడకి అయితే ఇంకా 75 కిలోమీటర్స్ చూసాను. 63 కిలోమీటర్స్ వచ్చాం. 63 కిలోమీటర్స్ కి నాకు అసలు అంతగా స్ట్రెయిన్ అసలు ఏమనిపించలేదు. ఓ కీసరా, పెంద్యాల, గుండెపల్లి, ఏంటి 100 పేర్లు ఉన్నాయి. సారీ, గండిపల్లి, కీసర్ ప్లాజా. ఓకే, ఈరోజు రైడ్ అయితే నిజంగా చాలా నచ్చుతుంది నాకు. ఎందుకు ఇప్పటి వరకు లైక్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాం చూద్దాం. ఇప్పుడు 240 కిలోమీటర్స్ వచ్చాం. కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ బాగుంది. ఏలూరు, గుడివాడ, భీమవరం, మచిలీపట్నం. లాస్ట్ టైం ఇక్కడే జస్ట్ మేము అలాగా గుంటూరు వైపు వెళ్ళిపోయాం. సో ఇది బైపాస్. మళ్ళీ విజయవాడ సిటీలోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంకా విజయవాడ బయటికి వెళ్తాము. ఈ బైపాస్ దాటినాక ఒక దగ్గర ఆపి ఫ్యూయల్ రీఫిల్ చేసుకుంటా. వేడూరు, అవులా. సో దిస్ ఇస్ ద 6th టోల్ గేట్. బైపాస్ మీద ఉన్నాం. సో రాజమహేంద్రవరం, విశాఖపట్నం స్ట్రైట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏలూరు. ఏలూరు ఇంకా అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో కొంచెం ముందుకెళ్ళాక ఎక్కడైనా ఆగుతాను. విజయవాడ దాటినాక ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ 7th or 8th టోల్ గేట్. ఓకే, ఈ సైడ్ ఉంటా. ఈ సైడ్ వెయిట్ చేసి వాళ్ళకి ఫోన్ చేస్తాను. నిమ్మకాయ సోడా బాగుంది. ఒక కొబ్బరికి 50 చెప్తున్నారు కదా, 30 గడితే ఎలాగ ఉంటుంది. ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏలూరు ఇంకో 30 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా. ఏలూరులో ఆగేసి ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ స్టాప్ మేబీ రాజమండ్రి తర్వాత అవ్వచ్చు. హనుమాన్ జంక్షన్ దాటినాక ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఏంటి ఈ టోల్ గేట్ కొంచెం హడావిడిగా ఉంది. ఇంకేలూరుకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. ట్రిప్ మొత్తానికి ఈ థర్డ్ ఫ్యూయల్ స్టాప్. ఆల్మోస్ట్ 197, ఆల్మోస్ట్ కాదు అంటే ఆల్మోస్ట్ 200 తిరిగాను కదా. 5 లీటర్ల కన్నా ఎక్కువే అవ్వచ్చు. చూద్దాం ఎంత పడుతుందో. సో యా, పెట్రోల్ కొట్టించేస్తాం. 35 వచ్చింది మైలేజ్. మా ఫ్రెండ్ నా బండి చేస్తున్నాడు, నేనేమో ట్రయంఫ్ ఎక్కాను. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఏదైనా దాబా ఉంటే అక్కడ ఆగుతాం. ఇదే నా బండి. సైడ్ నుంచి చూడండి. మొత్తానికి ఇక్కడ యూటర్న్ తీసుకొని వచ్చి ఇక్కడ తినడానికి ఆగాం. సో అదనమాట. మనం ఏం తిన్నావురా? ముగలై బిర్యానీ అండ్ 1 more చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నా. ఎలా ఉంది? శ్రీను ఇప్పించాడు కాబట్టి సూపర్ ఉంది.
రాజమండ్రి ఇప్పుడే క్రాస్ అయ్యాం బ్రిడ్జ్ దాటినాక. తుని అండ్ నెక్స్ట్ అన్నవరం నుంచి ఇంక ఇంటికి 110 కిలోమీటర్లు వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎంత అయింది టైం? 5:18 అయింది. 7 కల్లా ఇంటికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. కొంచెం మెల్లగానే వెళ్తాం ఎందుకంటే కొంచెం సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కాబట్టి. రాజమండ్రి దాటినాక అయితే ఇదే ఫస్ట్ టోల్ గేట్. 5:43 అయ్యింది. అనుకున్న టైంకి వెళ్తానో లేదో తెలియదు, బట్ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ ఐదర్ అన్నవరం గానీ లేదంటే తుని గానీ అలా అనుకుంటున్నా. సో ఆఫ్టర్ కంటిన్యూస్ రైడ్ తర్వాత అన్నవరం దగ్గర మామిడి ప్రసాదం తీసుకుంటాడు కదా, సో ఇక్కడ ఇలా దండం పెట్టుకొని అక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ ఉంది, వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ప్రసాదం 100 grams 20 రూపీస్ అంట. గోధుమ ప్రసాదం కూడా 20 రూపీసే. ఒక కవర్ 5 రూపీస్ అట. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఇది అడిగాడు అనమాట. ఓ సబ్స్క్రైబర్ కి ఒక ప్యాకెట్, నాకు ప్యాకెట్. సో సబ్స్క్రైబర్ నీకైతే రేపు ఇది డెలివరీ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బ్రేక్ అయితే అయిపోయింది. 7 లోపు వెళ్తాను తెలియదు. మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవాలి. ఆల్రెడీ 150 కిలోమీటర్స్ దాటిపోయింది. అదనమాట సంగతి. 164 తిరిగినట్టు పెట్రోల్ కొట్టించినాక తర్వాత ఇంకా డైరెక్ట్ గా తునిలో కొట్టించుకుందాం అనుకుంటున్నాను పెట్రోల్. తుని తర్వాత ఒక్కసారి అక్కడ పెట్రోల్ కొట్టించేస్తే ఇంక ఇంటి వరకు ఆగకుండా వెళ్ళిపోవచ్చు. సో అదనమాట ప్లాన్. చీకటి అయిపోతే నాకు భయం ఏంటంటే లైటింగ్ సరిగ్గా కనిపించదు. కొన్ని వైజర్ తీసి డ్రైవ్ చేద్దామంటే ఆ దుమ్ము ధూళి తర్వాత మట్టి ఏవేవో కంట్లో పడుతున్నాయి. ఇంకా అలాగ అసలు డ్రైవ్ చేయలేము. కొన్ని గ్లాస్ వేస్తే సరిగ్గా కనిపించట్లేదు. కొంచెం అంతా దుమ్ము అయిపోయింది. సరిగ్గా క్లీన్ చేయలేదు. బాబు ఇంక నేను ఫిక్స్ అయిపోయినా. ఎక్స్ట్రా లైట్స్ అయితే ఫిట్ చేయించుకోబోతున్నా త్వరలో. అస్సలు లైట్ త్రో అసలు నాకు కనిపించట్లేదు. హైవే మీద ఇలాగైతే కష్టమే. నాకు అసలు ఒకవేళ ఏదైనా పెద్ద పాట్ హోల్ వస్తే అయిపోయింది. ఎప్రిలియా SR 160కి ఎవరైనా లైట్లు కొంచెం ఏమన్నా ఏం వేసుకోవాలో సజెస్ట్ చేస్తే వేయించుకుంటా. కొంచెం కమెంట్ చేయండి. అండ్ నేను కూడా ఈ లోపు వెతుకుతా లైట్లు. చాలా ఇబ్బందిగా ఉంది. అస్సలు కనిపించట్లేదు. అలా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నానేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో చుట్టూ లైట్లు ఉన్నాయి కానీ నాకైతే అసలు కనిపించట్లేదు. నా లైట్ అసలు రావట్లేదు రోడ్డు మీదకి. 90 కిలోమీటర్స్ తర్వాత ఎక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నా. ఇంక ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా నెక్స్ట్ ఇంటికే. పెట్రోల్ అయితే కొట్టించేస్తాం. అండ్ ఇప్పుడైతే ఇది నక్కపల్లి టోల్ గేట్ అనుకుంటా. నెక్స్ట్ ఆ తర్వాత నక్కపల్లి. ఇంకా మా ఇంటికి అయితే 79 కిలోమీటర్స్ ఉంది. దాంట్లో ఈ రోజు మొత్తం టోటల్ గా 540 కిలోమీటర్స్ తిరిగినట్టుంది. కానీ అజయ్ బండిలో 582 తిరుగుతుంది. ఐ మీన్ అజయ్ బండిలో ఎందుకు ఆ ఓడోమీటర్ డిఫరెన్స్ నాకు అర్థం కావట్లేదు. అంటే దగ్గర 42 డిఫరెన్స్ ఉంది. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు కూడా, మా కాలనీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలానే అయింది. వాళ్ళ ఓడోమీటర్ కి నా ఓడోమీటర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను అప్పుడు లైట్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది. మహా అయితే ఒక 10 or 15 డిఫరెన్స్ ఉండుంటే నేను లైట్ తీసుకున్నాను. కానీ 40 డిఫరెన్స్ ఎందుకు చూపెడుతుంది? మీ ఎవరికైనా తెలిస్తే ఒకసారి కింద కమెంట్ చేసి నాకు చెప్పండి ఒకసారి. అంటే వాట్ మైట్ బి ద రీజన్. ఓకే, Feb 15 అండ్ 7:39 PM కి నా బండి అయితే 45,000 కిలోమీటర్లు తిరిగింది. సో హ్యాపీ. ఇంకో 30,000 కిలోమీటర్లు తిరగాలని కోరుకుంటున్నా. సో యా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. నాకు తెలిసి ఇప్పుడు అచ్యుతాపురంలో ఉన్నాం అనుకుంటా, లేదా అచ్యుతాపురం దాటుతున్నాం అనుకుంటా. కానీ 7 గంటలకు వెళ్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇప్పుడు 8 అయ్యేసరికైనా మరి వెళ్తానో లేదో చూడాలా. ఏంటి ఇల్లులో ఏమన్నా దీపాలు, కానీ కొండ మీద అలా బాగుంది. నాకు తెలిసి అవేవో దీపాలు. నాకైతే ఈరోజు రైడ్ బండి ఇలా పరిగెడుతుంటే నచ్చుతుంది. చాలు, ఏమాత్రం చాలు. బట్ ఎనీవే నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం పెంచుకోవాలి. సో ఏదైనా రోజు ఒక మంచి బండి తీసుకొని కొంచెం ఇలా దూరం ట్రావెల్ చేశాను అనుకోండి, నాకు క్రూజింగ్ 90 దాటి క్రూజింగ్ చేసే అది ఎక్కడ మీద పడిపోద్దు ఏమో. సో యా, అచ్యుతాపురం అయితే దాటేసాం. ఇప్పుడు సోమవారం అంట. ఈ సోమవారం కాదు, ఆదివారం. సోమవారం అనేది ఊరిపోయి జోకులు వెళ్ళకుంటే. ఎంత బాగుంది చీకటిగా. సో నాకు తెలిసి ఇప్పుడు 34 వచ్చామంటే ఇంకెంత ఉంటది? 47 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇంటికి. 45 to 47 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 7:47. 15 minutes లో, ఐ మీన్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ 13 minutes. 13 minutes లో అయితే వెళ్ళదు. కష్టం. ఇంక అయిపోయింది ఈ రోజు. అనుకున్న టైంలో అయితే రీచ్ అవ్వలేకపోయాం. బట్ హ్యాపీ ఏంటంటే సేఫ్ గా రీచ్ అవుతున్నాం. 80 ఏం కనిపించట్లేదు. ఓకే, గాట్ ఇట్. యా,
సో 100లో 5 మంది కన్ఫ్యూజ్ అయ్యి అనకాపల్లి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి, మన ఎలా వెళ్తాం. ఫస్ట్ అయితే ఇలా దిగుతాం, దిగినాక అయిపోయింది అని అనుకుంటాం. సో పైకి వెళ్తే విశాఖపట్నం, ఇటువైపు వెళ్తే అనకాపల్లి. అక్కడ మెన్షన్ చేశాడు, బోర్డు ఉంది. సో ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళడానికి పైకి వెళ్తాం. అనకాపల్లి వెళ్ళాలంటే ఎలా, విశాఖపట్నం వెళ్ళాలంటే అలా. కానీ భలే ఉంటది రౌండ్ రౌండ్ గా. టైర్ జారిపోతుంది. సో అదనమాట, మనం సక్సెస్ఫుల్ గా బ్రిడ్జ్ ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా అనకాపల్లి నుంచి సింపులే, ఇంకా వచ్చేసినట్టే ఇంటికి. సో అదనమాట. సో అగనంపొడి అయితే దాటిపోయాము, అదే అగనంపొడి జంక్షన్ అయితే దాటిపోయాం. అండ్ నెక్స్ట్ అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర అవుతా. అదే తన బ్యాగ్ ఒకటి ఉంది కదా నా దగ్గర, అది ఇచ్చేస్తా. ఇప్పుడు వచ్చేది ఒక టోల్ గేట్, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ టోల్ గేట్ ఇన్ అవర్ జర్నీ. ఒకప్పుడు దీన్ని అలా రన్ చేస్తారంట, మరి దానికి ఏదో స్టోరీ ఉంది. మొత్తానికి మన సొంత ఊర్లోకి వస్తే ఆ ఫీలే వేరు. బాయ్, మారో. సో అజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు బయటికి. సో అజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, బ్యాగ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేనైతే ఇంక ఇంటికి వెళ్ళడమే, చాలా అలసిపోయాము ముగ్గురం కూడా. సో ఇప్పుడు అజయ్ అండ్ అశోక్ మాటల్లో మీరు ఒకసారి వినండి, రైడ్ రివ్యూ ఎలాగైంది ఏంటి. సో ఇతను అజయ్ కొంచెం చీకట్లో ఉన్నాడు, ఇతను అశోక్ కొంచెం లైటింగ్లోకి రండి. గాయస్ చెప్పండి, రైడ్ ఎలాగైంది ఈరోజు, ఎలాగ అనిపించింది? అసలు 600 కిలోమీటర్స్ ఇద్దరు కలిపి ఒక బండి మీద వచ్చారు. సో ఎలా ఫీల్ ఎలాగుంది? థ్రిల్లింగ్ ఉందా, అమేజింగ్ ఉందా, మార్వలైజ్ ఉందా? చెప్పండి. నీతో రావడం అన్నది గ్రేట్ బ్రో, అది బాగుంది. ఓకే, ఇదే నాకు కావాలి. ఇంకా చెప్పు. నీతో వచ్చిన ఫీల్ బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఐ వుడ్ లవ్ టు కమ్. ఓకే, ఇతనైతే మన పర్మనెంట్ సబ్స్క్రైబర్. ఇతను ఏంటంటే మనల్ని అడిగాడు ఆ కామెంట్ లో, బ్రో నేను కూడా మీతో వస్తానని అంటే, నేను ఇంకా ముందు వెనక ఆలోచించుకుంటూ వచ్చేసాను. సో వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. సో చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడు అతని అజయ్. ఇతనైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాడు అసలు. సో అశోక్ కూడా హ్యాపీగా ఉన్నాడు. సో మీరు శ్రీను వీల్ వరల్డ్ ని ప్రమోట్ చేస్తారా? యా షూర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యా, దిస్ ఇస్ శ్రీను. అండ్ బెల్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, బెల్ గంట నొక్కండి. సో ఈరోజు అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ బ్రో. నో ప్రాబ్లం బ్రో, నాకు ముందే తెలుసు, ట్యాగ్ చేసేస్తున్నాం. సో బాయ్ అందరికి, టేక్ కేర్. ఈరోజు అయితే రైడ్ వండర్ఫుల్ గా జరిగింది. బాయ్.